మూవింగ్ ఆన్, కరీంనగర్ లో బీఆర్ఎస్ కు ఒక బిగ్ షాక్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు మేయర్ సునీల్ రావు సిద్ధమయ్యారు. మేయర్ తో పాటు బీఆర్ఎస్ ను 10 మంది కార్పొరేటర్లు వీడనున్నారు. రేపు బండి సంజయ్ సమక్షంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే బండి సంజయ్తో చర్చలు జరిపారు ఈ సదరు నేతలు. కరీంనగర్లో ఇవాళ ఉదయమే కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక మంత్రి పొన్నంతో తనకు ఎలాంటి గ్యాప్ లేదన్నారు. ఇక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కొంత గ్యాప్ ఉందని, అది కూడా ఇప్పుడు సెట్ అయిపోయిందని కమెంట్ చేశారు. సీన్ కట్ చేస్తే సాయంత్రానికి కరీంనగర్లో వలసలు మొదలయ్యాయి. బీఆర్ఎస్లో గెలిచిన 10 మంది కార్పొరేటర్లతో పాటు మేయర్ కూడా కమలం పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సంపత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, మార్నింగ్ సీన్ ఒకలా ఉంది, సాయంత్రం అయ్యేసరికి సీన్ ఒకలా ఉంది. ఈ గ్యాప్ లేదు, కొంచెం గ్యాప్ ఉంది అని మెత్తగా పలుకుతున్నప్పుడే కొంచెం అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి కేంద్ర మంత్రి ఎలా మాట్లాడుతున్నారని. సాయంత్రానికి ఇంకొక సర్ప్రైజ్ న్యూస్ వినిపించారు. ఏం జరిగింది ఇవాళ డే లాంగ్? అంటే కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కీలకమైన కామెంట్ చేశారు. మేము అందరం కూడా అభివృద్ధి కోసం కూడా పనిచేస్తామని చెప్పిన నేపథ్యంలో సాయంత్రం ఒక బిగ్ బ్రేకింగ్ అయితే బయటకు వచ్చింది. కరీంనగర్లో మాత్రం బీఆర్ఎస్కు గట్టి పట్టు ఉంటుంది. కానీ మేయర్ సునీల్ రావుతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు రేపు బండి సంజయ్ సమక్షంలో చేరనున్నారు. దీనికి సంబంధించిన గత వారం రోజుల్లో కూడా చర్చలైతే జరుగుతున్నాయి. అవన్నీ కూడా బయటికి రాలేదు. మనమే ఈరోజు TV9 బ్రేక్ అయితే చేసింది. మొత్తం కరీంనగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉంటే గత ఎన్నికల్లో 33 డివిజన్లో బీఆర్ఎస్ గెలిచింది, 13 డివిజన్లో బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ గెలిచింది, 8 డివిజన్లో ఎంఐఎం గెలిచింది, ఇతరులు 6 గెలిచారు. తర్వాత చాలా రాజకీయ పరిణామాలు మారిపోయి ఇండిపెండెంట్ అందరూ కూడా బీఆర్ఎస్లో చేరిపోయారు. దీంతో బలం అయితే సాధించింది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్లో చేరారు. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ 26తో కూడా పాలక వర్గం సంబంధించిన గడువు ముగుస్తుంది. అయితే ఖచ్చితంగా ఈసారి జెండా ఎగిరేయాలంటూ కూడా బండి సంజయ్ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటు మేయర్తో పాటు 10 మంది ముఖ్యమైన నేతలు కార్పొరేటర్లు కూడా రేపు బీజేపీలో చేరున్నారు. దీని కారణం కూడా మొత్తం ఒకేసారి రాజకీయ సంబంధించిన సమావేశాలు పూర్తిగా మారున్నాయి. ఎందుకంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్కు కంచుకోట, గత 2 మేయర్లో కూడా బీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ ఈసారి జరిగిన పరిణామాల కారణంగా గత ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది కరీంనగర్లో. కానీ ఈసారి ఖచ్చితంగా మేయర్ పీఠం తీసుకుపోవాలంటూ కూడా ఇక్కడ సంజయ్ ఫోకస్ చేసిన నేపథ్యంలో 10 మంది కార్పొరేటర్లు మేయర్ సునీల్ రావు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా దానికంటే ముందే 2 రోజుల ముందే ఇక్కడ సమావేశం నిర్వహించారు. గతంలో స్మార్ట్ సిటీ నిధులు కావచ్చు, ఇటు ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు రాజకీయ అంశాలు కూడా తెరపైకి తీసుకొచ్చి తమకు బీజేపీకి అనుకూలంగా మార్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉండేటట్టు కూడా కొంత ట్రయాంగిల్ ఉండేటట్టుగా ప్లాన్ అయితే జరుగుతుంది. మరికొంతమంది కార్పొరేటర్లు కూడా తమతో టచ్లో ఉన్నారని తెలుసు. రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కరీంనగర్లోని ఎంపీ ఆఫీస్లో మేయర్ సునీల్ రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు చేరుతున్నట్టు కూడా మనకు పక్కా సమాచారం ఉంది. ఈ విషయాన్ని ఎక్కడ కూడా సునీల్ రావు ఖండించలేదు, అదేవిధంగా 10 మంది కార్పొరేటర్ కూడా ఖండించలేదు. చేయడానికి మాత్రం మొగ్గు చూపుతున్నారు ఈ కార్పొరేటర్లతో పాటు మేయర్.